శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి లగ్నాత్ శనిగ్రహ సంచారం అంత శ్రేయస్కరంగా లేదు. ఆందోళన, బాధపడము, ఎక్స్పెక్ట్ చేసిన పనులన్నీ టైంకి కాకపోవడం మీనరాశి వారికి కనిపిస్తోంది. గ్రహణ కాలం నుండి 15-21 రోజుల పాటు కొన్ని ఇబ్బందులు మాత్రం విపరీతంగా తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి 4వ స్థానం నందు గురువు, 5వ స్థానం నందు శుక్రగ్రహ సంచారం చేయడం వలన 4వ స్థానంలో గురుగ్రహ సంచారం ఎప్పుడైనా సరే మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య సమస్యల గురించి ఇబ్బంది పడడము, ఆందోళన చెందడము. 5వ స్థానంలో ఈ యొక్క పిల్లలకు సంబంధించి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కూడా ఏవైనా ఇబ్బందులు ఏర్పడము. విశేషంగా మీరు ఎవరైనా సరే లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటే లవ్ బ్రేకప్ అవ్వడము, ఏదైనా ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్మెంట్ కూడా ఆగిపోవడము, పెళ్లి దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం లాంటివి జరగవచ్చు. ఏలిన నాటి శని నడుస్తుంది అంటేనే ఎవరినైనా దగ్గర చేసి దూరం చేయడము, వివాహం చేసి ఇబ్బంది పెట్టడము, పిల్లల్ని పుట్టించి ఇబ్బంది పెట్టడము. ఏలిన నాటి శనిలోనే ఖచ్చితంగా వివాహాలు, పిల్లలు, సంసార బాధ్యతలు ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క రాశి వారికి 6వ స్థానమునందు శుక్రుడు, దాని వలన మీరు చేసేటువంటి పనులన్నీ కూడా టైం టు టైం చేయడము. కానీ ఇంట్లో 5వ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉండడం వలన కుటుంబ సభ్యులకు సంబంధించి, పిల్లలకు సంబంధించి ఏదైనా సరే ఆందోళన కలగడము. 6వ స్థానంలో బుధాదిత్య యోగము, కేతుగ్రహ సంచారం ఉండడం వలన మీరు టైం టు టైం అన్ని పనులు చేయడము, ఏవైనా సరే డిసిప్లిన్గా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళడము, మీ డైలీ లైఫ్లో ఎటువంటి మార్పులు లేకుండా ఉండడము, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా మీ పని మీరు చేస్తూ మీ పనిని మీరు కొనసాగిస్తూ ఉండడం లాంటివి జరుగుతాయి. 7వ స్థానంలో కుజగ్రహ సంచారం వలన ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క భార్య ఆరోగ్య పరిస్థితి మాత్రం కాస్త మిమ్మల్ని ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఇంతకు మునుపు కూడా ఇలాగే మనం రాశి ఫలాల్లో చెప్పాము. ఖచ్చితంగా నాకు తెలిసిన వారందరిలో కూడా ఇవి జరిగాయి కాబట్టి అశ్రద్ధ చేయకండి. వీలైనంత వరకు కూడా గ్రహణకాలం తర్వాతి రోజు శనగలు లేదా శనగపప్పు కేజీంబావు వరకు కూడా బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే వీటితో పాటుగా కేజీంబావు బియ్యము, కేజీంబావు మినపపప్పు లేదా మినప గుండ్లు మీరు బ్రాహ్మణులు ఎవరికైనా దానం చేయండి. విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. కొంతమంది అడిగేటువంటిది ఏమిటంటే కుటుంబ పెద్ద ఒకడు చేస్తే సరిపోతుందా అని అంటే, ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా ఉంటే కుటుంబ పెద్ద ఒకళ్ళు చేసినా సరిపోతుంది. లేదండి మేము చేయగలం అనుకుంటే విడివిడిగా అందరూ ఎవరి జాతకం వారికి సంబంధించింది కాబట్టి వారి యొక్క కుటుంబీకులు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా బ్రాహ్మణులకు దానం చేయొచ్చు. బ్రాహ్మణుడికి ఒక్కడికి దానం చేస్తే 100 మందికి భోజనం పెట్టిన దాంతో సమానం. కాబట్టి విశేషమైనటువంటి సత్ఫలితాలు మీరు పొందవచ్చు. ఇక గ్రహణ కాలమునందు మీరందరూ ఎలాంటి మంత్రం చదవాలంటే నవగ్రహ మంత్రాలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అలాగే వీటితో పాటు మీరు ఈ తీర్థాన్ని తీసుకొని ఎలా పక్కన ప్లేట్లో వేసుకోవాలనేది మీకు చెప్పడం జరిగింది. అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాము. విశేషంగా అందరూ చదివే మంత్రం కూడా ఇచ్చాము. ఇవన్నీ కూడా మంత్రాన్ని జపతీర్థంగా ఎలా మార్చుకోవాలి, ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే జాతకం గురించి మా పూర్తి జాతకం గురించి తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు. ద్వాదశ రాశుల వారికి కూడా గ్రహణ కాలం నందు పాటించవలసినటువంటి రెమెడీస్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహణకాల సమయమునందు అంటే గ్రహణం ఏర్పడేటువంటి సమయం ఏదైతే ఉందో అది 8:58 నుండి రాత్రి 1:50 వరకు కూడా ఉందంటే 2 గంటల వరకు ఉంది. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే నవగ్రహ మంత్రాలు చదివితే ఆ యొక్క ఒక్కసారి చదివిన దానికి 10,000 సార్లు లేదా 1000 సార్లు 10,000 సార్లు చదివినటువంటి ప్రతీతి కలుగుతుంది. దాని యొక్క ప్రతిఫలం మీకు కలుగుతుంది. అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా చేస్తే మీ జాతకంలో ఏ గ్రహాలు బాగాలేకుండా ఉంటే ఆ గ్రహాల యొక్క దోషం అనేటువంటిది పోతుంది. దానికి ప్రాపర్గా మనం ఎలా చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెల మొత్తంలో కూడా ఒక్కసారి గ్రహణం అనేటువంటిది ఏర్పడింది అనంటే 15 రోజుల నుండి 21 రోజుల వరకు కూడా గ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం. మనం గ్రహణం ఏర్పడినటువంటి సమయంలో, గ్రహణం నడుస్తున్న సమయంలో ఏదైనా పంచగట్టుకొని మగవారు కాస్త తడి బట్టలతో కూర్చోవాలి. అది కూడా దర్భ వేసి దానిపైన ఒక ఆసనం వేసుకొని దాని మీద కూర్చోవాలి. ఒక గ్లాస్లో నీళ్లు, దాంట్లో కొంచెం దర్భ వేసుకొని, అలాగే ఒక స్పూన్ వేసుకొని, ఒక ప్లేట్, అలాగే ప్లేట్లో కూడా ఒక దర్భ వేసుకోండి. నవగ్రహ మంత్రాలు ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి దాన్ని క్లియర్గా మీరందరూ కూడా చదవచ్చు. ఉదాహరణకు సూర్యగ్రహానికి సంబంధించి ఉందనుకోండి, సూర్య అరిష్టేతో సుసంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి
ఆత్మ పీడోపశాంతయే. ఇలా ఏ గ్రహానికి ఆ గ్రహం, సూర్యగ్రహము, చంద్రగ్రహము అని మేము ఇస్తాం. దాన్ని ప్రతి గ్రహానికి సంబంధించి 2 సార్లు మీరు మాలలుగా చేయండి. అంటే జపమాల తీసుకొని 2 సార్లు మీరు జపం చేయండి. అలాగే ఈ యొక్క గ్రహణకాల సమయమునందు ఆ గ్లాస్లో ఉన్న నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళని, ఉదాహరణకు ఒక గ్రహాంది అయిపోయింది, ఒక జపమాల అయిపోయింది, మధ్యలో ఎవరైనా పిలిచారు, ఇబ్బంది అయింది అనుకోండి, ఆ నీళ్ళు అలా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ఆ ప్లేట్లో వేయాలి. అలా వదిలిపెట్టినటువంటి నీటినే జపతీర్థంగా మీరు తీసుకోవాలి. మీరు తీసుకోవచ్చు, మీ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వచ్చు. ఈ యొక్క జపం మీరు ప్రారంభించే ముందు మీ గోత్రం, మీ ఇంటి పేరు, మీ పేరు అక్కడ మీరు ప్రస్తావన చేయాలి. అంటే ఉదాహరణకు నా గోత్రం కాశవస గోత్రోద్భవస్య, నా పేరు దేవులపల్లి బాలచంద్ర శర్మ నామధేయస్య, లేదు మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు, మీ భార్య పేరు, అందరి పేర్లు కూడా చదవండి. చదివిన తర్వాతకి సకల గ్రహదోష నివారణా సిద్ధ్యర్థం గ్రహణకాల సమయే జపాక్యం కరిష్యే. లేదు ఇలా చెప్పలేదు అనుకుంటే, గ్రహణకాల సమయమునందు నా యొక్క గ్రహదోషములు పోవుటకు జపం ఆచరిస్తున్నా అని చెప్పి చేతిలో కొన్ని నీళ్లు పోసుకొని ప్లేట్లోకి వదిలిపెట్టండి. అంతే. దాని తర్వాతకి ఈ జపాన్ని ప్రారంభించండి. జపం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. జప తీర్థం మీకు ఎలా రావాలనంటే, ఆ గ్లాస్లో ఉన్నటువంటి స్పూన్ని తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి. అలా వేసిందే జపతీర్థము. కాబట్టి ఇలా మీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాల సమయమునందు జపాన్ని ఆచరించండి. అలాగే ప్రత్యేకంగా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహణం కాబట్టి, రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి, ఇప్పుడు నేను చెప్పే మంత్రం, లేదా ఓం నమ శివాయ అన్న మంత్రం, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం, లేదా ఓం శ్రీమాత్రే నమః అన్న మంత్రం. అంటే మేము ఆ మంత్రం చదవలేమనుకున్న వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఈ మంత్రాలన్నీ చదవచ్చు. ఓం గం గణపతయే నమః అన్న మంత్రం. ఇవి చదవడం వల్ల కూడా ఒక్కసారి చదివితే కొన్ని వేల సార్లు చదివినటువంటి ప్రతిఫలం మీ యొక్క ఖాతాలో పడిపోతుంది. దాని వలన మీరు ఎక్కడికైనా వెళ్ళి జపం చేయించుకోవాల్సినటువంటి పని లేకుండా సంతోషంగా మీరు ఆచరించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క జపాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఇక ప్రత్యేకంగా ఇంకొక మంత్రం చెప్తా అని చెప్పా కదా, చంద్రగ్రహానికి సంబంధించిన మంత్రం. అది ఏమిటంటే ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశ్యతు ఆయుర్వర్ధతాం నమోన్నమః అనేటువంటి మంత్రాన్ని, అంటే ఈ యొక్క అమృతకారకుడైనటువంటి చంద్రుడు మన యొక్క ఆయువును పెంచి ఏవైనా అపమృత్యు భయాలను తొలగించేటువంటి వాడు కాబట్టి ఈ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం కూడా వీలైతే కింద డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేసేటువంటి పని చేస్తాము. అందరూ కూడా మీకై మీరే చేసుకోవాల్సినటువంటి మంచి సత్సంకల్పంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే ఉంటే దయచేసి మీరు పడుకునేటువంటి బెడ్ కింద దర్భ వేసుకోండి. అందరూ కూడా మీ ఇంటి డాబా పైన ఒక దర్భ వేయండి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో కూడా ఒక దర్భ వేసుకోండి. మీరు డ్రింకింగ్ వాటర్స్లో వేసుకోండి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే, ఫ్రిడ్జ్లో నిలువ పెట్టుకున్నటువంటి పదార్థములు ఉన్నాయండి, అప్పుడు ఎలా అంటే ఆ పదార్థాల పైన దర్భ వేయొచ్చు. మీరు ఓపెన్ చేసినటువంటి పదార్థములు, ఉప్పులు, పప్పులు అన్నిట్లో కూడా ఒక్కొక్క దర్భ పోచ వేసుకోండి. ఇలా చేయడం వలన ఈ గ్రహణకాల సమయమునందు ఉన్నటువంటి దోషములు ఆ పదార్థములకు తగలకుండా ఉంటాయి. ఎవరైనా సరే సాయంత్రం 7:50 లోపే మీరు ఖచ్చితంగా ఈ యొక్క భోజనాదులన్నీ కూడా పూర్తి చేసుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు ఆకలితో ఉంటారు కాబట్టి వారికి కావాలంటే కాచినటువంటి పాలలో, అలాగే నీళ్ళలో, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, బిస్కెట్లు ఇలాంటి వాటిల్లో దర్భ వేసి పెట్టుకోండి. అత్యవసర పరిస్థితుల్లోనే ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు గోకకూడదు, ఇచ్చింగ్ చేయకూడదు అలాంటివి ఏమీ లేవండి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఆల్రెడీ పుండేదైనా ఉంటే దాని మీద ఇచ్చింగ్ చేయొద్దు తప్ప నార్మల్గా ఇలాంటివి ఎటువంటివి కూడా లేవు. అలాగే మీరు ఎడం వైపే తిరిగి పడుకోవాలి, వాష్రూమ్కి వస్తే కూడా వెళ్ళకూడదు, ఇలాంటివి కూడా లేవు. మీరు చీకటి రూమ్లో ఉండే ప్రయత్నం చేయండి. ఫోన్ ఆన్ చేసుకోకుండా, రీల్స్ చూడకుండా ఉండండి. ఎందుకంటే దానివల్ల రేడియేషన్ అనేటువంటిది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీ యొక్క గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి రూమ్లో ఒక ఆవు నెయ్యితోని దీపం పెట్టుకోండి. ఆ దీపానికి ఒక గాజు పాత్రతో నింపి పెట్టుకోండి. దాని వలన దీపం నుంచి వచ్చినటువంటి వాయువు మీకు మంచి రక్షణ కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల సంతోషంగా అందరూ కూడా మీ యొక్క జాతక సంభావిత దోషములు పోగొట్టుకోవచ్చు. మేము ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి,
అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. కాల్ కంటే కూడా మీరు వాట్సాప్ చేయండి. దాని వలన ప్రత్యేకంగా మీరు ఏవైనా సరే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. మీ జాతకం 60 నుండి 70 పేజీల్లో మీ దాకా అందిస్తాము. ఈ నెల మన ఎంకే టీవీలో ఎవరైతే జాతకం రూ. 2025 చెల్లించి చెప్పించుకుంటారో, ఈ జాతకం అంతా మీ దాకా అందివ్వాలంటే రూ. 2025 ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ రూ. 2025 ఎవరైతే చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి ప్రత్యేకంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర, లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యంత్రం విశేషత ఏమిటంటే మేము ఆల్రెడీ హోమంలో పెట్టినటువంటి యంత్రము. వీటితో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది. జాతకానికి రూ. 2025 అవుతాయి. వాస్తవంగా వీటి ఛార్జ్ చేసి ఇవన్నీ సరిపోతాయి. జాతకానికి అసలు ఛార్జ్ లేదని అర్థం. కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి రోజులు చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ యొక్క కుబేర యంత్రము అలాగే ఈ యొక్క జ్వాలాముఖి మాల జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఇవ్వడం, కొరియర్ పంపించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.